ఇష్యూ ఏం జరుగుతుంది సార్ అసలు? అదానీ జగన్ సమస్యలో జగన్ ఎందుకు అదానీని తనను నాది లేదని చెప్పడం వేరు, అందులో పరువు నష్టం కేసులు వేసాడు ఆయన స్వయంగా ఒక మీడియా అధిపతి. ఇంతవరకు ఇలాంటివి ఎక్కడ నిలబడినటువంటి దాఖలాలు ఏమీ లేవు. నా పేరు అందులో లేదు అని ఆయన చెప్తాడు. నా పేరు లేదు కానీ మొత్తం కథ 3 సార్లు మిమ్మల్ని కలిశారని, నెంబర్ 1కు ఇచ్చారని అంటున్నప్పుడు సహజంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది ఆయనే కాబట్టి ఆయనకు అది ఆపాదించే పని మీడియా చేస్తుంది. అట్లాంటివి వాళ్ళ పత్రికలో కూడా వాళ్ళ మీడియాలో కూడా చేస్తూనే ఉంటారు. అందుకని అది మొదటిదైతే తనను కాపాడుకోవటం కోసం అసలు ఏమీ జరగలేదు అంటున్నాడు ఆయన. అదాని మీద ఇది 3వ కేసు. అంతకుముందు రుణాలు రైజ్ చేయటము, రెండోదేమో స్టాక్ మార్కెట్ మ్యానిపులేషను, ఇప్పుడు 3వది. కాబట్టి కాదు అని భారత ప్రభుత్వం ఏం చెప్పట్లేదు, మాకు సంబంధం లేదంటున్నారే. కానీ అంటే ఒక విధంగా ఎవరి మీద అయితే మోదీని దెబ్బతీయటానికి అదాని అంటున్నారని ఒక ఇది ఉంటే, మోదీ ప్రభుత్వం కూడా మాకు వాళ్ళు ఖండించనే లేదు. మరి ఎందుకు అసలు ఏమీ జరగనే లేదని చూస్తుంటే అది ఇంకో చర్చ కూడా వచ్చింది. వాళ్ళలో ఎవరో ఒకరు పెడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అమెరికాలో FBI కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇది హాస్యాస్పదమైన విషయం కదా. ప్రపంచమంతటా మేమే చక్రం తిప్పుతామనే FBIని చంద్రబాబు నాయుడు పాపం భారతదేశంలోనే ఆయన నరేంద్ర మోదీతో ఎలా అవస్థపడాలని నానా తంటాలు పడుతుంటే, ఇప్పుడు ఈయన వెళ్ళి FBIని అన్నీ సర్వశక్తివంతుడు అన్న స్థాయిలో చెప్పడం అది సరికాదు. వాళ్ళు తమను తాము డిఫెండ్ చేసుకోవటం వేరు, కానీ దానికోసం అదానీకి ఏమీ లేదని చెప్పడం, అదానీ కోసం ఆ కేసులో మీడియా మీద పడటం, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. తప్పకుండా ఈ తీవ్రమైన విషయం. సెకీ కూడా ఇందులో తప్పకుండా విమర్శకు గురవుతుంది. సెకీ పాత్ర ఏంటి, సెకీ ఎందుకు మాట్లాడదు? నేను నిన్న కూడా చూస్తున్నాను, అసలు అమ్ముడే పోవట్లేదు. సోలార్ పవర్ 33 గిగావాట్స్ పెండింగ్లో ఉంది. అసలు అమ్ముడు పోనీ లేదా దిక్కు లేకుండా ఉన్నటువంటి దాన్ని అత్యధిక రేట్లు ఇచ్చి మీరు కొన్నారు. 25 ఏళ్ల పాటు కొంటామన్నారు. అసలు ఇందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో వర్మ, మన ఇద్దరం చాలాసార్లు చర్చించాము. ఏం ట్విస్ట్ అంటే, ఇది రద్దు చేయమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అందరూ అడిగితే రద్దు చేయలేదు సరికదా. అదానీలకు సరఫరా చేయడానికి డిసెంబర్ 25వ తారీఖు వరకు వాళ్ళ గడువు పెంచారు. ఓకే, మీరు చూడండి ఎంత ఫేవరెటిజం అంటే. మన సిపిఎన్ శ్రీనివాసరావు అంటున్నాడు, ఇప్పటివరకు జగన్ చంద్రబాబులది శత్రుబంధం, కానీ అదానీ కారణంగా వాళ్ళిద్దరిది కూడా చాలా పవిత్ర మిత్ర బంధం లాగా అయిందని. ఇద్దరు అదానీని కాపాడుతున్నారు. ఇద్దరు, ఎందుకంటే అదానీని కాపాడకపోతే మోదీకి కోపం వస్తుంది. ఇంత లింకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇంత లింకులు ఇక్కడ ఉంటే చంద్రబాబు రాయించాడని వాళ్ళ పత్రికలో రాస్తాయి. ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? దీనికోసం వేరే వాళ్ళ మీద కేసులు. ఇక్కడ తేడా ఎక్కడ వచ్చిందంటే, అసలు మా మీద రాయనే లేదు అని జగన్ అంటుంటే, చంద్రబాబే చేయించాడని వాళ్ళ పత్రికలో రాస్తే, వాళ్ళ పత్రికలో ముఖ్యమైన వ్యక్తి. నా దాంట్లో ఇక్కడ నేను కామెంట్ చేయట్లేదు, కానీ ఈ రెంటికి పొంతనేతడు ఎలా కుదురుతుంది? అవును, ఇప్పుడు నా పేరు లేదు, నాకేం సంబంధం లేదు, నా మీద అనవసరంగా పెట్టారని పరువు నష్టం కేసు వేసాడు ఆయన. ఈయన మీద చంద్రబాబే పెట్టించాడని వాళ్ళ పత్రికలో ఆయన రాస్తున్నాడు. ఈ రెంటికి ఏమైనా కుదురుతుందా? అంటే ఒక విధంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి. దీంట్లో నుంచి ఎలా బయటికి రావాలని వాళ్ళను వీళ్ళను అనడం శుద్ధదండగా. ఇది కార్పొరేట్ క్రీడలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఇది మోదీ ఏమి కాపాడడానికి సిద్ధంగా లేరు, కానీ ట్రంపే కాపాడతాడని ఒకటి ఉంది. ఎందుకంటే ఫారిన్ కంపెనీస్ కరప్షన్ యాక్ట్ అనే దీనికి ట్రంప్ ముందే వ్యతిరేకత ప్రకటించాడు ఆయన ముందే. సో ఆయన రేపు అధ్యక్షుడు పదవి చేపట్టగానే ఇవన్నీ కొట్టేస్తాడు. ఏదో ఒక విధంగా కంపెనీలు వ్యాపారం చేసుకోవాలి, కానీ మనం ఇలా ఇబ్బంది పెట్టకూడదని అదానీలకు రక్షణ కల్పిస్తాడని వాళ్ళు అంచనా వేస్తున్నారు. దానితోనే ఇది జరుగుతున్నట్టుంది. ఇంకా మనం మీడియా యుద్ధాలు చాలా చేస్తున్నాం కదా. ట్రంప్ ఇప్పుడు FBIకి చీఫ్గా కాష్ పటేల్ అనే ఆయన నియమించాడు. ఈ కాష్ పటేల్ అనే ఆయన FBI చీఫ్ అవుతాడు. అమెరికాకు శత్రువులు మీడియా అని ప్రకటించాడు ఎన్నికల ప్రచార దశలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో. సో ఆయన రేపు రాగానే మొట్టమొదట మీడియా మీద పడతాడు అని అంచనాలు జరుగుతున్నాయి. సో చాలా విచిత్రంగా ఉంది ఇది. జగన్ మట్టుకు వాళ్ళు కొంత ఇతరుల మీద పడడంలో అర్థమేం లేదు. సార్ జగన్ సజ్జల భార్గవ్ కేసులపై సుప్రీంకోర్టు